మంచు మనోజ్‌కి, మంచు ఫ్యామిలీకి ఇద్దరి మధ్య గొడవలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇందులో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు 'కన్నప్ప' సినిమా విషయంలో మాత్రం మంచు మనోజ్ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే పాజిటివ్‌గా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నెగెటివ్‌గా చెప్తారని 95% పీపుల్ ఖచ్చితంగా అనుకుంటారు. సో మరి ఆయన నిన్న చెప్పిన షాకింగ్ కామెంట్స్ విన్న తర్వాత అరే అన్న మీరు ఈ విధంగా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఏం చెప్పారు ఆయన? సో ఖచ్చితంగా కన్నప్ప సినిమా అనేది చాలా వచ్చింది, జనం అంతా చూశారు, అంతా బాగుంది. మరి ఈ సినిమాకి ముందు మంచు మనోజ్ గారికి, విష్ణు గారికి ఏదో వైరం ఉన్నట్టుగా పబ్లిసిటీ అయిందనమాట. సో వాళ్ళిద్దరూ ఏదో ఆస్తి గొడవల్లో ఉన్నట్టు, ఫ్యామిలీ టెన్షన్స్లో ఉన్నట్టు కనపడుతుంది. సో భైరవం సినిమా టైంలో ఈయన పైన ఎవరు కూడా కరుణ చూపించలేదు. అంటే భైరవం బాగా ఆడాలి అని ఏ టాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోలు కానీ అటు మంచు ఫ్యామిలీ కానీ ఎవరు కోరుకోలేదు. బట్ కన్నప్ప సినిమాకి వచ్చినప్పుడు మాత్రం ఇందులో ప్రభాస్ గారు ఉన్నారు, అట్లా విష్ణు గారు ఉన్నారు. ఈ సినిమా బాగా ఆడాలి, మా నాన్నగారికి కోసమైనా ఈ సినిమా బాగా ఆడాలి, అలానే ప్రభాస్ అన్న కోసం ఈ సినిమా బాగా ఆడాలి, పిల్లలు ఆర్యాన వివియాన వాళ్ళ కోసం ఆ సినిమా బాగా ఆడాలి, అవరం భక్త కోసం సినిమా బాగా ఆడాలి, అందరినీ పేర్లు పెట్టి చక్కగా మెన్షన్ చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడని చెప్పొచ్చు మంచు మనోజ్ గారు. సో కన్నప్పకు ముందు అలా విష్ చేసి ఒక్క విష్ణు గారి పేరు తప్ప అందరినీ టీం అందరినీ విష్ చేశారనమాట. అక్షయ్ కుమార్ గారిని, కాజల్ గారిని, మోహన్ లాల్ గారిని. సో అందరూ అప్పుడు కామెంట్స్ చేశారు ఏంటన్నా విష్ణు పేరు మర్చిపోయామని. సో ఆయన ఇంకా విష్ణు గారితో పడదు కాబట్టి ఆయన ఆ సినిమా బాగుండాలనుకునే వ్యక్తిగా ఆ సినిమా కోసం పాజిటివ్గా స్పందించారు. అలాగే సినిమాకి కూడా రావడం జరిగింది. ముందుగా ఇన్ఫర్మేషన్తోనే వచ్చారనమాట, వస్తున్నారని తెలిసే మీడియాకే. సో సినిమాకి వచ్చి మీడియా అంతా క్వశ్చన్ అడగ్గా ఎలా ఉందని అడగ్గా చాలా బాగుంది, నాన్నగారు బాగా చేశారు, అలాగే ప్రభాస్ అన్న వచ్చినప్పుడు అయితే అసలు మామూలు రోమాలు నెక్కబడుచుకున్నాయి. సో విష్ణు గారు ఎలా చేశారంటే ఆయన కూడా చాలా బాగా చేశాడండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కెరీర్లోనే ఇంత మంచి యాక్టింగ్ చేస్తాడని అనుకోలేదని చెప్పి ఆయన పేరు ఎత్తకుండానే అటు మన ఇచ్చిన ట్వీట్లో కానీ నేను ఇచ్చిన రివ్యూలో కానీ ఆయన చెప్పడం జరిగింది. సో సినిమా అయిపోయి వెళ్ళిన తర్వాత కూడా ట్విట్టర్ ద్వారా మళ్ళీ చెప్పాడనమాట, ఫస్ట్ హాఫ్ భరించగలిగితే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ సినిమా అని చెప్పి. సో ఎక్కడా కూడా ఆయన కల్మషం లేని మనసు అనేది ఇక్కడ కనపడుతుంది. సో మరి ఆయన సినిమా వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఆయన మాత్రం వచ్చిన సినిమాలకి సపోర్ట్ చేస్తూ, ఆయనకి మరి అన్నతో పడపోయిన కన్నప్ప సినిమాని ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ అనిపించుకున్నారు. సో ఇక్కడ అర్థమవుతుంది మరి ఆయన ఫ్యామిలీతో కలవాలనుకుంటున్నాడు, కానీ మరి విష్ణు గారు దూరం పెడుతున్నారని. సో మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది పర్సనల్గా వాళ్ళకే తెలుసు, బయట ఎవరంతా మాట్లాడినా కానీ. సో మరి అది వాళ్ళిద్దరు కూడా కలిసిపోయి మళ్ళీ మంచు ఫ్యామిలీకి ఇది వరకు ఉన్న ఒక ఏదైతే ఇండస్ట్రీలో ఒక పరువు కానీ, ఒక ఇది కానీ, ఒక ఫుల్ ఫాలోయింగ్ కానీ ఏదైతే ఉందో మళ్ళీ ఆ వైబుని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిస్తేనే ఆ పని అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఇద్దరు మంచి సినిమాలు తీసి వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారి, ఎందుకంటే ఆయన కష్టపడి ఏమీ లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి ఆయనకు ఒక పేరు తెచ్చుకుని కలెక్షన్ కింగ్గా ఎదిగి ఆయనకంటూ సపరేట్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. సో మరి పిల్లలు కొద్దిగా మంచి సినిమాలు చేస్తున్నారు అనుకునే తరుణంలో కొద్దిగా తప్పుదారి బట్టి వేరే వేరే సినిమాలు చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగా సినిమాల్లో వేలు పెడుతూ ఇలా ఒక కంప్లైంట్ అయితే వాళ్ళ మీద ఉండింది. కానీ వాళ్ళు కూడా మంచి సినిమాలు చేస్తే మరి జనమంతా కూడా వాళ్ళని కూడా గుండెల్లో పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీని ఎట్లా పెట్టుకున్నారు, అక్కినేని ఫ్యామిలీని ఎట్లా పెట్టుకున్నారు, మెగా ఫ్యామిలీని, దగ్గుబాటి ఫ్యామిలీని ఎట్లా పెట్టుకున్నారు, అదేవిధంగా మంచు ఫ్యామిలీని కూడా అలాగే పెట్టుకునేవాళ్ళు. కానీ అది వాళ్ళు చేతులారా చేసుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఇకపైనైనా సరే మనోజ్ గారు, విష్ణు గారు వీళ్ళంతా కలిసిపోయి ఈ ఫ్యామిలీకి కూడా మాకు కూడా ఏం తక్కువ కాదు అని వాళ్ళు నిరూపించుకుంటే ఖచ్చితంగా ఇంకొక 2 decades పాటు వాళ్ళకి ఖచ్చితంగా ఇండస్ట్రీలో చోటు ఉంటుంది. సో మరి జనం కూడా వాళ్ళని ఆదరిస్తారు. మరి ఈ గొడవలనే తొలగిపోయి వాళ్ళు కలవాలని ఇండస్ట్రీ అంతా కోరుకునేది.